ఈరోజు సాంస్కృతిక మరియు ఫాతిమా జయంతి కార్యక్రమాలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే దానికి నిజం కారణం మా కర్నూలు జిల్లా కాదు, రాయలసీమ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ సాంస్కృతిక ఫాతిమా స్నేహితుల్ని ఇద్దరిని భుజాలపై ఎక్కించుకొని ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మహిళా ఐక్యవేదికలను స్థాపించి ఎందరికో ఆడపిల్లలకు ఈనాటి సాహిత్యంగా ఈనాటి ప్రాతిమాసంగా ఉన్నటువంటి మా చెల్లెలు పట్టణ రాజేశ్వరి గారిని ప్రత్యేక కృతజ్ఞత చేస్తున్నాను. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి ఉత్సాహం, ఆమె ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఎందరో స్త్రీలకు ముందు నడిపిస్తూ అందులో మా భారత విజయలక్ష్మి గారి అదే రీతిగా ఇంకా ఆడవాళ్ళకి అందరినీ ఒక తాటుపై నిలబెట్టి ఈరోజు రాయలసీమలోనే ఒక ఉన్నతమైన పర్వతాలుగా ఆడవాళ్ళని తయారు చేసేటువంటి తల్లి పట్టణ రాజేశ్వరి గారు. అదే రీతిగా ఈరోజు మన మధ్యన ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ నాగమణి పూలే గారు. ఆమె పేరులోనే పూలే అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. అంత గొప్ప భావజాలం కదా తను మాట్లాడాలంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం భయం కూడా వస్తుంది. ఒక అమ్మ పక్కన ఉంటేనే ఇంతమంది చుట్టూ అమ్మలు, నా ముందు వందలాది మంది సావిత్రిబాయి పూలేలు, వందలాది మంది ఫాతిమా సేవలు, ఈరోజు రెండు గ్రూపులు కూడా ఇలా ఎలా కలిసి ఉన్నారో అలా కూడా అలాగే ఉన్నారు. నా కళ్ళకు వందలాది మంది ఫాతిమా సేవలు, వందలాది మంది హిందువులు భావజాలంగా సాధ్యమవుతాయని కనబడుతుంటే ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినటువంటి తమ్ముడు చేతులైతే భక్తులైతే నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. చాలా బాగా కష్టపడి అందరినీ బాగా నడుస్తుంది, చాలా కారణాలుంది, చాలా సంతోషం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని ఫాతిమా సేఫ్ గారి విగ్రహం ఎక్కడ ఉందంటే మన ఎన్నికల్లో ఉంది. దాన్ని పెట్టడానికి ఏం కారణంటే మా తల్లి పట్టణ రాజేశ్వరి గారు, మా భారత అదేవిధంగా ఇంత గొప్ప గొప్ప విషయాలతో ఈరోజు ఆనందంగా పరిస్థితుల్లో మనం ఉన్నామంటే చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు నా జీవితం ఈరోజులో బాగా ఉండడానికి కారణం, నేను కడుపున తినడానికి కారణం, చదువుకోవడానికి కారణం, ఇవన్నిటికీ ఎవరులా కారణం అంటే వీరిద్దరే. ఎప్పుడో చనిపోయిన వీళ్ళేంటి నా జీవనానికి కారణం అంటే దానికి ఏకే కారణం అంటే మా అమ్మగారు. నా తండ్రి గారు చిన్నప్పుడే చనిపోతే నా తల్లి ఆ రోజు చదువుతుంది కాబట్టి, నా తల్లికి ఆ రోజు ఉద్యోగం ఉంది కాబట్టి మమ్మల్ని బతికించుకోగలిగింది. ఆ రోజు నా తల్లికి ఉద్యోగం లేకుండా, నా తల్లికి చదువు లేకుంటే మా బతుకులు ఎలా ఉండేది? ఆ రోజు నా తల్లికి ఉద్యోగం ఉన్నా, నా తల్లికి చదువుకున్నా దానికి ఏకే కారణం అంటే అమ్మ సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా సేవ గారు. ఈరోజు ఎస్ఐ గారు చేతులకు వచ్చి సూడి ఇప్పి చెల్లు కొట్టాడు ఫోటోస్కి. దానికి కారణం అంటే ఆయన ఈరోజు జాయింట్ కలెక్టర్ అమ్మ ఎంత తల్లి ఉంది పక్కగా, ఎంత గౌరవం ఉంది కాబట్టి దానికి ఏకే కారణం అంటే వీరిద్దరే. వెనక ఎడ్మినిస్ట్రేటివ్ రాబోయే కాలంలో కలెక్టర్లు కావచ్చు, మంచి ఆఫీసర్లు కావచ్చు, లేదా మంచి రాజకీయ నాయకులుగా కావచ్చు, ఇవన్నీ ఎవరుగా కారణం అంటే ఈ ఇద్దరు పిల్లలే. హిందూ ముస్లిం బాయిదారని చాలా మంది మగవాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. రాబోయేలో ఆ పదం కంటే హిందూ ముస్లిం అక్క చెల్లెలు జిందాబాద్ అనే చెప్పి మనం ఉండాలి. ఈ మగ పిల్లలు మగవాళ్ళు చెడగొట్టుకున్నటువంటి సమాజాన్ని మీరు తల్లుగా రాబోతున్నా కలపాలి. ఈరోజు ఒక 10 మంది హిందువుల ఎర్ర కళ్ళ వేసుకున్నామని లేండి, మీరు ఒక 10 మంది లేండి, మీరు 10 మంది లేదా అక్కడ మధ్య లేండి, అదే ఒక 2 మంది లేండి, అక్కడ లాస్ట్ వచ్చారు లేండి, మీరు కూర్చోండి, మీరు అక్కడ రండి, మీరు ఇక్కడ రండి లేడమ్మా హిందువులు ఎక్కడ లేండి, అమ్మా మీరు ముస్లిం 5 మంది లేండి.
ఈ ఐక్యత చూపించాలి. వేయాలి. ఎందుకంటే స్కూళ్ళలోనే ఈ డివైడింగ్ కాలేజ్ మూలంగానే భవిష్యత్తులో మీరు కూడా ఈ ఎదవలు కొట్లాడుకుంటున్నట్టు కూడా మీరు కొట్లాడుకుంటారు. మీరు కొట్లాడ కావాలా, చదువు కావాలనుకుంటారా? చెప్పాలి. చదువుల తల్లి కావాలంటే ఈరోజు మన అమ్మని ఎలా కుల మతాలకు అతీతంగా బతుకుతున్నారో మనం కూడా అలా బతకాలి, అందరినీ బతికించాలి. నా చిన్నతనంలో పోలీస్ కోటలో నేను పుట్టాను. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండడం మూలంగా చిన్నప్పుడే మమ్మల్ని వచ్చి కుండికి వెళ్ళేది. నేను మా అమ్మ ఎప్పుడో రాత్రి వచ్చేది ఇంటికి. నా కడుపు ఎక్కడ తినాలి? ఆ పోలీస్ కోటలో ఉన్న ముస్లిం తల్లులు, హిందూ తల్లులు నాకు పాలించి పెంచారు. అవునా? అంతే ఉన్నా అసలుగా చిన్నప్పుడే నాకు ముగ్గురు తల్లులు, హిందూ, మహమ్మదీ, క్రైస్తవురాలు. అందుకే ఎన్నికల్లో కుల మతాలకు అతీతంగా ఒక శత్రువు అనేవాళ్ళు లేకుండా బతుకుతున్నారు. అర్థమైందా? ఇంత బస్సాడుంటే ఏమంతా తల్లించుకోవచ్చు, తన్నొచ్చు కదా. కానీ తన్నేమన్నాడు, నేను తన్నేది లేదు. దానికి ఏక కారణం అంటే నాకు ముగ్గురు తల్లులు ఉన్నారు కాబట్టి. ఒక ఫాతిమా షేక్ ఉంది, ఒక సావిత్రిబాయి అమ్మాయి ఉంది, ఒక సుశీలమ్మ ఉంది. అర్థమైందా? కలిసి మెలిసి మనం అందరం ఉంటే అంతకంటే గుర్తు లేదు. రేపు మీరు కూడా మహమ్మద్